హాయ్ అండి, నేను బొబ్బట్లు చేద్దామనేసి శనగపప్పు బెల్లం కలుపుతున్నాను. ఇప్పుడు ఇదిగోండి, ఇది ఉండలు అవ్వాలి కదా, అందుకని ఇంకా బాగా కలపెడుతుంది. కొంచెం కొంచెం నెయ్యి వేసుకోవాలి, కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి. కలుపుకోవాలి. ఇదిగోండి, చూసారా, ఇలా వచ్చేది మనకి కిందకి రౌండ్గా. కొంచెం చల్లారిపోయాక బాల్స్ లాగా అయిపోతుంది అన్నమాట. నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలండి. పిండి ఇదిగోండి, పిండి ఇలా కలుపుకోవాలి పల్స్గా, ఇలా జారాలి. ఇప్పుడు ఒక రౌండ్ తీసుకునేంత నెయ్యి తీసుకోవాలండి. నెయ్యి తీసుకోకపోతే చేతికి అంటుకుపోతుంది. ఇంకోండి, ఇప్పుడు చేతికి అంటుకోవట్లేదు. అలాగే ఇదిగోండి, నెయ్యి తీసుకుని పేపర్ కండించుకోవాలి కదా. ఇప్పుడు ఇదిగోండి, ఇప్పుడు అసలు ఇప్పుడు ఉంటుంది మనకు హోల్స్ అన్నది ఉండకూడదు. ఇక్కడ చూసారండి, ఇలా ఇప్పుడు ఇలా ఉండాలి కదా. రెండు పక్కల మనం ఇప్పుడు పెనం వేడాక మళ్ళీ నెక్స్ట్ది సేమ్ ఇలా చూపించాను కదా, రెండు పక్కలని సేమ్ ఇంకా అలాగే చేతికి ఆయిల్ రాసుకుని ఇలా పెట్టుకుని నెయ్యి ఎక్కువ పడుతుందండి. ఎందుకంటారా, పప్పులోనే ఉడకబెడుతున్న పప్పులోనే మనం పేస్ట్ చేసుకున్నాక అప్పుడు ఎక్కువ వేసుకోవాలి. ఈ మాత్రం వండి తీసుకోవాలి. అట్లా వస్తాడు తల్లి, ఇక్కడే ఉంది. బయట సామాన్లు మాట్లాడుతున్నాను. నెయ్యి వేసుకుంటా, కొంచెం కొంచెం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే ఈ కరెంట్ ఏంటో వస్తుంది పోతుంది. నేను చేసేది సేమ్ షాప్లో ఎలా ఉంటాయో సేమ్ టేస్ట్ వస్తాయండి.
కూడా సేమ్ అంతే. అలాగే ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. సరే అండి, వీడియో కనుక మీకు నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా వీడియోలు ఇంకా చాలా వస్తాయని చూస్తూ ఉండండి. ఓకే అండి, బాయ్ అండి.